2014, 2015 యూపీ హయాంలో వైద్యానికి ఖర్చు పెట్టింది ఎంత అంటే 37,000 కోట్ల రూపాయలు మాత్రమే. 37,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఇలా వైద్యానికి అప్పటి ప్రభుత్వం కేటాయించింది. మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినాక 1,18,000 కోట్ల రూపాయల బడ్జెట్ను వాళ్ళ కేటాయించలేదు. అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ను ఎక్స్ట్రా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వైద్యం కోసం కేటాయించింది. విద్య కూడా అంతే. అంత ప్రభుత్వం 68,000 కోట్ల రూపాయలు ఇస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 1,38,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చింది. అందుకే ఎన్హెచ్ఎం కింద అన్ని పిహెచ్సి సెంటర్లు కానీ బస్తీ దవాఖానలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే, ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే ఇవి నడుస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను డైవర్ట్ చేయడం, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసినప్పుడు కూడా దాన్ని సరి అయిన విధంగా వినియోగించుకోకపోవడం, దీనికి కారణం ఏంటంటే ఎక్స్పర్ట్స్ లేకపోవడం. కాబట్టి ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందుకే ఇవాళ డాక్టర్లను ఇంకా పెంచాలని చెప్పి అంతకుముందు ఎయిమ్స్ అని ఉండే, అంతకుముందు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఉండే, దేశంలో 7 ఉండే కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఇవాళ బీబీ నగర్తో పాటు దాదాపు 30 ఎయిమ్స్ నిర్మిస్తాం మనం. మెడికల్ కాలేజీలు 387 మెడికల్ కాలేజీలు ఉండే, మళ్ళీ 780 మెడికల్ కాలేజీలు అయినాయి. 51,000 మాత్రమే మెడికల్ సీట్స్ ఉండే, ఎంబీబీఎస్ సీట్లు. వాళ్ళ 1,18,000 సీట్లు ఇచ్చినాం, ఇవాళ పెంచినాం. 31,000 పీజీ సీట్లు ఉండే, వాళ్ళ 71,000 పీజీ సీట్లు పెంచినాం. అంటే ఇంకా డాక్టర్స్ తయారలే, దేశానికి అవసరం ఉందని చెప్పి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, నిర్మాణాలు చేపట్టింది, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడిస్తున్నది. దాన్ని మెయింటైన్ చేస్తున్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.